భక్తులతో తిరుమల కొండ కిక్కిరిసిపోతోంది. శ్రీవారి దర్శనానికి 2 రోజుల సమయం పడుతున్నట్లుగా తెలుస్తోంది. దర్శనానికి 48 గంటలు పడుతుందని మైక్ లో అనౌన్స్మెంట్ చేశారు అధికారులు. భక్తులతో అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. 5 కిలోమీటర్ల మేర క్యూ లైన్ ఉన్నట్లుగా తెలుస్తోంది. తిరుమల కొండపై వసతి దొరక్క భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. తిరుమల నుంచి వెనుతిరిగి కొందరు భక్తులు వెళ్లిపోతున్నారు. హోటల్ మేనేజ్మెంట్ లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు, ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. వరుస సెలవులతో భారీగా భక్తులు రద్దీ పెరిగినట్లుగా తెలుస్తోంది. తిరుమల రద్దీపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, శ్రీవారిని దర్శించుకునేందుకు సర్వదర్శనం చేసుకునే భక్తులకు 48 గంటల సమయం పడుతుండడంతో ఒకవైపు ఆలయం ముందుకు దర్శనం చేసుకున్న భక్తులు, దర్శనము కోసం వేచి ఉండే భక్తులు చేరుకుంటుండడంతో పూర్తిగా కిక్కిరిసిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 2 లక్షల మందికి పైగానే భక్తులు తిరుమల కొండకు చేరుకున్నట్టుగా స్పష్టమవుతుంది. ఇందుకు సంబంధించి టీటీడీ దర్శనం విషయంలో భక్తులకు త్వరితగతిన అయ్యేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా రోజువారీగా 80,000 మందికి కంటే ఎక్కువ మందికి స్వామివారి దర్శనం కల్పించే అవకాశం లేదు. కాబట్టి టీటీడీ భక్తులకు కావాల్సిన ఏర్పాట్లు, వస్తువులు సమకూరుస్తూ తప్ప సర్వదర్శనం చేసుకునే భక్తులకు త్వరితగతిన చేసుకునేందుకు ఎలాంటి పరిస్థితుల్లో వీలు కాని పరిస్థితుల్లోనే కొండ నిండా భక్తులే నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. భక్తులకు వసతి సమస్య పెద్ద సమస్యగా మారిపోయింది. మరోవైపు శ్రీవాణి టికెట్లు, శ్రీవాణి కౌంటర్ల వద్ద కూడా భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. రోజువారీగా 1000 మందికి మాత్రమే స్వామివారి దర్శనం చేసుకునే శ్రీవాణి టికెట్స్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం చూడొచ్చు, అఖిలాండం వద్ద కూడా టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకొని కర్పూరం వెలిగించి స్వామివారి కోరికలు తీర్చేమని మొక్కులు తీర్చుకునే భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు. వీళ్ళందరూతో తిరుమల అంతా కూడా పూర్తిగా కిక్కిరిసిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. శ్రీవాణి టోకన్స్ తీసుకున్నటువంటి ఎవరైతే భక్తులు ఉన్నారో కేవలము 800 టికెట్లు మాత్రమే ఆఫ్లైన్ కౌంటర్ ద్వారా వస్తున్నారు. కాబట్టి అక్కడ వేలాది మంది భక్తులు చేరుకోవడము, అక్కడ షెల్టర్లు సరైనటువంటి వస్తువులు లేకపోవడంతో నిన్న రాత్రి నుంచి కూడా ఇబ్బంది పడ్డారు. అక్కడ భక్తులు ఆందోళన దిగిన పరిస్థితి కూడా స్పష్టంగానే కనిపించింది. అయితే తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులు ఖచ్చితంగా 3 రోజులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. 48 గంటలకు దర్శనం ఉంటుంది. కాబట్టి టీటీడీ అప్పీల్ చేస్తోంది, శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు ఎవరైనా ఉంటే రేపు ఉదయం తిరుమలకు చేరుకోండి. అప్పటి వరకు తిరుమల కొండపై ఉండే భక్తులకు సర్వదర్శనం కల్పించే అవకాశం ఉంటుందని టీటీడీ అప్పీల్ చేస్తున్న భక్తుల సంఖ్య మాత్రం అనూహ్యంగా పెరిగిపోయింది. గణనీయంగా తిరుమలకు వస్తున్న భక్తులు పెద్ద ఎత్తున కొండంతా నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి టీటీడీ భక్తులకు కావలసిన ఏర్పాట్లు చేస్తుందే తప్ప సర్వదర్శనం కల్పించడంలో మాత్రం 80,000 మంది కంటే ఎక్కువ మంది భక్తులకు దర్శనం చేయించే అవకాశం లేదు. కాబట్టి భక్తులు సహకరించాలని టీటీడీ కూడా విజ్ఞప్తి చేస్తోంది. కెమెరా పర్సన్ శ్రీధర్తో రాజు, TV9 తిరుమల నుంచి.